ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఈ భాగములో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, దేవుడు తనను తాను బయలుపరుచుకుంటే తప్ప ఆయనను తెలుసుకొనజాలము, లేదంటే ఆయనను మనము సమీపింపలేము. ఈ భాగములో మనం చదువుకున్న మాట ఏంటంటే, ఆయన మార్గములెంతో అగమ్యములు. అంటే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటే తప్ప ఆయన్ని ఎవ్వరము తెలుసుకోలేము. అంత గొప్ప దేవుడు ఆయన. సమీపింపరాని తేజస్సులో నివసింపజేయగల సమర్థుడు, శక్తిమంతుడు. అందుకే ఆ దేవాది దేవుడు ఆ మహిమ సింహాసనమును, ఆ మహిమ రాజ్యమును విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని తలంచినప్పటికీ కూడా ఆ మహిమ సింహాసనమును మన కోసం విడిచిపెట్టి తనను తాను ఈ భూమి మీద బయలుపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు తనను తాను బయలుపరుచుకున్నాడంటే, ఆ దేవాది దేవుడు మనందరి పాపములు కడగాలని, మనల్ని విమోచించాలని, ఆయన తన పరలోక రాజ్యములు మనల్ని చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. కాబట్టి తనను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారులారా, ఆయన ఆత్మశక్తి చేత నింపబడుతున్న వారులారా, ఆయన యొక్క సన్నిధిలో స్థిరపడుతూ ఆ దేవాది దేవుణ్ణి మనం వెంబడించే వారముగా ఉండాలి. చూడండి, అలనాడు అబ్రహాముకి దేవుడు కనిపించాడు. అబ్రహాము పేరుగా ఉన్నప్పుడు, విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు, బొమ్మల్ని అమ్ముకునే సమయములో అబ్రహాముతో దేవుడే స్వయంగా మాట్లాడాడు. అబ్రహామా, ఇదిగో నేను చూపించు దేశమునకు వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అబ్రహాముకి దేవాదేవుడు ఎలాగైతే తనను తాను బయలుపరుచుకున్నాడో, అనేక మందికి కూడా తనను తాను దేవాదేవుడు బయలుపరుచుకున్నాడు. ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి మనము, ఆయన మనకు కనిపిస్తూ వాక్యము ద్వారా మాట్లాడుతూ మన ఆత్మను బలపరుస్తూ మన ఆత్మలను తేజరిల్లింపజేస్తూ దేవుని సన్నిధిలో స్థిరపరుస్తున్నాడు. కానీ ఆ దేవాదేవుని మనం స్థిరముగా ఉండలేకపోతున్నాం. ఆ బయలుపరచబడినటువంటి ఆ దేవాదేవుని సన్నిధిలో మనం ఉన్నాము. కాబట్టి ఆయన అనుసరిస్తూ ఆయన కృపకు పాత్రలుగా ఉండాలి. అందుకే 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరుడు. ఆయన సన్నిధిలో స్థిరపడదాం, ఆయన శక్తి చేత నింపబడదాం. సమీపింపరాని తేజస్సులో అమరుడైనటువంటి, అమరత్వము కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి ఆ దేవాదేవుణ్ణి అనుసరిస్తూ ఆయన కృపకు పాత్రలుగా ఉంటూ ఆయన శక్తి చేత నింపబడదాం, ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు మన వెనుకడులో ఆశీర్వాదకరంగా ఆ దేవాదేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించండి. నువ్వు గొప్ప దేవుడువు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, పరిశుద్ధాత్మదేవుడు, లోకరక్షకుడు. నీ కృపకు ప్రతి ఒక్కరు పాత్రలుగా ఉంటూ మీ సన్నిధిలో స్థిరపడి బలపడే కృపా భాగ్యం ధన్యత అనుగ్రహింపజేసి మీ సన్నిధిలో జీవించడానికి ప్రతి ఒక్కరికి మంచి మనస్సు, ఆత్మీయ జీవితాలు దయచేయమని అడుగుతూ యేసు మీ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి, పరిచయులంతటికి ఎల్లప్పుడూ సదాతుడే నడిపించునుగాక. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో నివాసం చేద్దాం, ఆయన వాక్యం అనుసరిద్దాం, ఆయన వాక్యాన్ని కట్టుబడి జీవిద్దాం.
ఆయన కృప ఎల్లప్పుడూ మన తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.